రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం నగరంలో దౌర్జన్యం అరాచక పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దండుపాళ్యం సినిమాలో మాదిరి దగ్గుపాటి నగరంలో అరాచకం చేస్తున్నారన్నారు. నేను ఏం చేసినా నా వెనకాల లోకేష్ ఉన్నాడని దౌర్జన్యాలు మితిమీరాయన్నారు. నగరంలో ఏ షాపింగ్ మాల్ లేదా చిన్న ఇళ్లు కట్టాలన్నా ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నగరంలో నెలకొందని ఆరోపించారు. జిల్లా నడిబొడ్డులో పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు ఉన్నా ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని వెంకటరామిరెడ్డి అన్నారు. చివరికి బుడబుక్కల వారి స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారంటే ఏ స్థాయిలో నగరాన్ని దోచుకుంటున్నారో నగర ప్రజలు గుర్తించాలన్నారు. ఆఖరికి కూటమి నాయకులను కూడా వదలని దుర్మార్గుడు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి అని మండిపడ్డారు. అధికారులను పోలీసులను ఎమ్మెల్యేకు అనుగుణంగా ఉండే వారికి పోస్టింగ్ ఇచ్చి నగరంలో ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నగరంలో మీ ఎమ్మెల్యే ఇంత దారుణంగా దోపిడీలు చేస్తున్నా మీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నగర ప్రజలు ఎవరికి భయపడాల్సిన పని లేదని మీ వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందన్నారు. పోలీస్ అధికారులు ఎమ్మెల్యేకు వత్తాసు పలకకుండా ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి అని హితవు పలికారు. నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా ఒక సినిమా చూసాం, దండుపాళ్యం అనేది. సేమ్ ఆ దండుపాళ్యం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది. కూడా దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్య పనులని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్య అరాచక శక్తులందరినీ కూడా, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తారు. ఎక్కడైనా కానీ ఒక ఖాళీ స్థలం ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా తనకు కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం, ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన ఈ దండుపాలెం బ్యాచ్యం అంతా కూడా, అనంతపురం దండుపాలెం బ్యాచ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా కంప్లైంట్ చేయండి, ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి, మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్టజెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీ తెచ్చుకున్నాము. అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడంతా కూడా ఉంది. వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆక్యుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక మంచి షోరూమ్, ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదని కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన, లేకపోతే ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా, ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారితో లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్తో పర్మిషన్ తీసుకుంటూనే వారికి కొద్దో రొక్కం అనేది కూడా ముట్ట చెబితేనే ఈరోజు వారు వ్యాపారాలు కూడా చేసుకోవడానికి, ఇవన్నీ కూడా చేసుకోవడానికి. చిన్నది ఇండ్లు కట్టాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి. పోలీస్ స్టేషన్లోకి పోయినా అదే పరిస్థితి చెప్తారు, తాలూకా ఆఫీసు పోయినా అదే పరిస్థితి చెప్తారు. కలెక్టర్ కూడా గట్టిగా చెప్పినా ఈ నుంచి ఎంఆర్ఓలు వచ్చేసి మేమేం చేయలేము, ముందు ఎమ్మెల్యే ఆఫీసు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని రాపోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితులు, ఇంత దుస్థితి అనేది కూడా అనంతపూర్లో మాత్రం ఎప్పుడు కానీ ఇంతవరకు కూడా ఇటువంటి పరిస్థితి అనేది కూడా గతంలో ఎప్పుడూ లేదు. ఫ్యాక్షనిస్టులు కూడా పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు కూడా
ఇక్కడ ఉన్న నివాసం అనేది కూడా ఉన్నా కూడా పట్టణానికి సంబంధించినంత వరకు ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్యంగా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎక్కడ కానీ. అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. నారాయణపురంలో బుడుబుడుకులోది ఒక 5 ఎకరాల 70 సెంట్లో ఏమో 5 ఎకరాలు 70 సెంట్లో 5.5 ఎకరాలు వాళ్ళది తీసుకొని కూడా ఈరోజు కూడా మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి కంచె వేసేది కూడా ఏమీ జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ కానీ యాక్షన్, పోలీస్ అనేవారు ఎక్కడ కానీ యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోలేకపోయారు. ఆ తర్వాత వారికి భరత్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన భరత్ యొక్క దగ్గర బంధువులు వైశ్యాస్ వారికి సంబంధించింది కూడా కక్కలపల్లి పొలంలో కూడా 3 ఎకరాలు పైబడి కూడా ఉంటే వారిది దౌర్జన్యంగా ఆక్యుపై చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వారికి వచ్చేసి కలెక్టర్కి ఎస్పీకి చెప్పినా అంటాడు. దాని పరిస్థితి కూడా ఇంతవరకు కూడా ఉంది. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా శారదానగర్లో కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఎవరైనా కానీ రిజిస్టర్ అనేది కూడా పోవాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ లేకపోతే అక్కడ వీళ్ళ యొక్క అనుచరులు అక్కడే వారిపైన కూడా ఈ రిజిస్టర్ ముందరే దౌర్జన్యం చేసినా కూడా వారిపైన చర్యలు మాత్రం ఈరోజు కూడా లేవు. అటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరిగాయి. ఈ అధికారులు అనేవారు కూడా వారిపైన కూడా యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయారు. అంతెందుకు వారి పార్టీకి సంబంధించిన వారే లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న గారు కావచ్చు, లేకుంటే వారికి ఒక ఫక్రుద్దీన్ అని చెప్పి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ నడుపుకుంటే అతనికి ఆనవాయితీ కూడా ఎప్పుడు తీసుకొస్తారు. మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కూడా వారు నడుపుకుంటారు. ఎవరు నడుపుకుంటారో మాకు పేరు కూడా తెలియదు. వారి పార్టీకి సంబంధించిన వారేంట, వారు కూడా ముడుపులు లేదని వారిపైన దౌర్జన్యం. అంతేందుకు నేను కనీసం వారు ఇక్కడ మద్య వ్యాపారం చేయాలని కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి. వారికి నెల కూడా వాళ్ళకి లాటరీలో తగిలినా వారి వ్యాపారం నడుపుకుని నెలకు ముడుపులు అనేది కూడా ఇవ్వాలి. లేకుంటే వారిపైన కూడా దాడులు చేసేది. కడకు వాళ్ళ పార్టీకి చెందిన వెంకటరమణ అనే దానిపైన కూడా ఏకంగా కూడా దాడే కాదు, నిప్పు పెట్టే పరిస్థితి, కాల్చేంత వరకు కూడా పరిస్థితి కూడా ఈ జిల్లా కేంద్రంలోనే ఈరోజు జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అధికారులు కావచ్చు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, లేకపోతే డిఏజీ గారు కానీ, ప్రముఖ ఎవరైతే దీనికి కారకులవుతారో, ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకత్వం కనీసం ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలేదు. వారి అనుచరులను కూడా ఎక్కడ కానీ కేసులు పెట్టి లోపల వేసిన పాపాన్ని కూడా పోలేదు ఈ 19 నెలల్లో. అందుకోసమే వాళ్ళకి ఎవరంటే కూడా చట్టం అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు. మాకే కాదు, పై వారికి కూడా మేము ముడుపులు ఇవ్వాలి. గతంలో ఇచ్చినాం టికెట్ అప్పుడు, ఇప్పుడు కూడా మేము కూడా అక్కడ కూడా ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా లాడ్జుల్లో కూడా పేకాట జరగాలనే కూడా వీళ్ళ పర్మిషన్తో జరుగుతూ ఉంది. మట్కా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కడకు వారి పార్టీ వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం నగరంలో కూడా చోటు చేసుకున్న దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన దాడులు, అధికారులను కూడా విడిచిపెట్టుకోకుండా దాడులు అందరు కూడా. ఈరోజు ఈ బందిపోటులు దొంగ మాదిరి ఈ బందిపోటుల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, నీవు ప్రభుత్వం అనేది ఉందా? అసలు నువ్వు చూస్తూ ఉండవా? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? నువ్వేమో చెప్తావు కలెక్టర్ల మీటింగులో, ఎస్పీల మీటింగులో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, గట్టిగా మీరు ప్రవర్తించండి అని చెప్తావు. 19 నెలలు అయిందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, లేకపోతే గంగారాములో రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడగ ఎవరో బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్కు పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఇట్లా బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్హెచ్ రోడ్లో కూడా కార్లు నిలబెట్టి దోపిడీ చేస్తానన్నా కూడా ఇక్కడ అడిగేవాళ్ళే లేరు. ఎస్పీలకు చెప్పినా కూడా స్పందించేవాడే లేడు. కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంది. నీకు సోషల్ మీడియాలో ఎప్పుడో 5 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కిందట పెట్టినోనివి నిమిషాల మీద మీరు పట్టుకొని వచ్చేసి జైళ్ళ పాలు చేసేవాళ్ళు ఈరోజు మీరు అనుకొని 10 రోజులైనా కేసులు పెట్టినా కూడా మీకు ఒక్కడు కూడా చెక్కలేదంటే మీ చిత్తశుద్ధి ఏమి అని చెప్పేసి
ఎస్పీ గారిని మేము డిఐజీ గారిని వీరందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను పోలీసులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఆడిపోయి కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్ని ఇన్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 22-23 ఇన్సిడెంట్లు నెలకు 2-3 జరిగాయి ఇప్పుడంతా కూడా. ఆ రోజు నారాయణపురం దగ్గర నుంచి లాస్ట్కి నిన్న వచ్చేసి ఆడ నిప్పు పెట్టేంత వరకు వాళ్ళ షాపు పెట్టేంత వరకు జరుగుతూ ఉంటాయి. కడకు అరటికాయలు అమ్మే ఒక నారాయణ రెడ్డిని రుద్రంపేటకు చెందిన సంబంధించిన వారు అక్కడుండే గోడౌన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని వారిపైన దాడి చేసిన ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఈరోజు మీ నాయకులు మీ కార్పొరేషన్ చైర్మన్లు మీకు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకునే వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. ఏమి ఈ బందిపోటులకు నువ్వేమన్నా లైసెన్స్ ఇచ్చినావా? వాళ్ళు ప్లాన్ చేయడము అశోక్ వాళ్ళంతా కూడా ఎవరి భూమైనా లాక్కుంటారు. ఈ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంటే ఏం చేస్తూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా అధికారంలో ఉండే పార్టీలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అందరికీ, నేను అనంతపురం నగర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఎవరు భయపడద్దండి. మీ ఆస్తులు ఎక్కడ ఏముండాయో అని చెప్పేసి కూడా ఎవరైనా కానీ ఆక్యుపై చేసినా మీ వ్యాపారాలకు ఎవరైనా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ ముసుగులో అడ్డం ఎవరైనా చెప్పినా కూడా వెంటనే కూడా మాకు చెప్పండి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు ఈ శాంతి కోరుకునేవారు, ఒక ప్రశాంతత కోరుకునే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ అండగా ఉంటారు. మాకు మొదటి కర్తవ్యం ఈ టౌన్లో మళ్ళా కూడా ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం అనే దానికి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి కూడా చేస్తాం. ఎవరు కానీ ఈ పాలేగాళ్ళకి ఎవరు భయపడద్దండి. ఇదేం పాలేగాళ్ళ రాజ్యం కాదు. శాసనసభ్యుడిగా మనం ఓటేసాం కానీ ఇంకా కావాలంటే మంచి చేసి ఇంకా 1 తూరుగా అంటే 2 తూర్లుగా అంటే 4 తూర్లు ఎలక్ట్ కాండి ప్రజాస్వామ్య పద్ధతులు. అంతేగాని పాలేగాళ్ళగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త. ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, అలాగే పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళకి అడుగులు మడుగులు వద్దొద్దు. అధికారం తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే, దౌర్జన్యం దౌర్జన్యమే, ఆక్రమణే. ఈరోజు మీ పోలీస్ కానిస్టేబులే కాదు, ఈ ముఠాలో నేను ఏదైతే చెప్తానో దండుపాలెం ముఠాలో ఇంకా కూడా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. అందరినీ మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూడండి. వాళ్ళ ముఠా నాయకుడు శాసనసభ్యుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు అతని పైన కూడా ప్రత్యక్షంగా కూడా నిన్న ఎవరికైతే నిప్పు పెట్టారో ఆ షాపు ఓనర్ కావచ్చు, లేకపోతే స్వప్న గారు కానీ, లేకపోతే ఇదే వాళ్ళతో కూడా ఆయనే మాట్లాడినట్లు కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిపైన కూడా పెట్టి తగిన చర్యలు వెంటనే కూడా చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కఠినంగా కూడా శిక్షించాలి.